మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. తెలంగాణ కోర్ట్ జాబ్స్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అనేక రకాలమైన వీడియోస్ మన పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇదొక వీడియో. ప్రతి ఒక్క వీడియో విద్యార్థిని మరియు ఆస్పిరెంట్ని ఉద్దేశించి వారి యొక్క జీవిత గమనం వైపు అడుగులు వేసేటట్టు ప్రతి ఒక్క వీడియో ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క ఇన్స్పైరబుల్గా ఉంటుంది. ప్రతి ఒక్క పర్సన్ని మనోధైర్యాన్ని కలిగించేటట్టు ప్రతి ఒక్క వీడియో విద్యార్థి యొక్క ప్రిపరేషన్ ప్రణాళిక మరికొంచెం పదనుకు పెట్టి మరికొంచెం ముందుకు వెళ్ళడానికి మరికొన్ని విషయాలు తెలుసుకునేటట్టు అన్ని రకాల వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో అందుతుంది. కాబట్టి ఏదైనా యూస్ఫుల్ కంటెంటే తప్ప అన్యూస్ఫుల్ కంటెంట్ ఏదైతే లేదు. సో అందుకోసం అటువంటిది ఈరోజు ఒక గొప్ప క్యాప్షన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఆ క్యాప్షన్ ఏంటి, ఆ క్యాప్షన్ యొక్క ఉద్దేశం ఏంటి, తర్వాత ఈ వీడియోలో ఎన్నో విషయాలు మనం తెలుసుకుందాం. సో ప్రిపరేషన్ ప్రణాళిక విధానంలో మనం సైన్ అప్ అవుతున్నామా లేదా అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అన్లెస్ ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు వన్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ దెర్ ఈస్ ఎ టైమ్. వీడియో ఖచ్చితంగా మీకు నచ్చితే కొంతమందికి షేర్ చేయండి. వీడియో కానీ మీ మనసుకు హత్తుకుంటే సార్ సూపర్ అని కామెంట్ చేస్తే చాలు. ఓకే, సో ఈ క్లాస్లో ఈ సెషన్లో మనం ఏం తెలుసుకుంటామా, ప్రయత్నమా పోరాటమా? ఎస్, ప్రతి ఒక్క పర్సన్ ప్రయత్నమా పోరాటం అద్భుతమైనటువంటి క్యాప్షన్. మరి తెలంగాణ కోర్ట్ జాబ్స్లలో టోటల్గా 17 టైప్స్ పోస్ట్ వస్తాయి. ఈ 17 టైప్స్ ఆఫ్ పోస్టులలో మనం గమనించాము, టోటల్గా 17 టైప్స్ ఆఫ్ పోస్టులలో 13 రకాల పోస్టులకు ఎగ్జామ్ ఉంటుంది. మరి ఈ ఎగ్జామ్లో కీలకమైన సబ్జెక్టులు 2, జీకే అండ్ ఇంగ్లీష్. మరి జీకే నుంచి కొన్ని ఎగ్జామినేషన్కి 40-60 మార్క్స్ ఉంటే, కొన్ని ఎగ్జామినేషన్కి 50 మార్క్స్ ఉంటుంది, కొన్ని ఎగ్జామినేషన్కి 40 మార్క్స్ ఉంటుంది, కొన్ని ఎగ్జామినేషన్కి 30 మార్క్స్ ఉన్నట్టు ఉంటుంది, కొన్ని పోస్టులకు 20 మార్క్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మరి ఎవరికి ఏ పోస్ట్కి అప్లై చేస్తారో ఆ పోస్ట్ తగ్గట్టు ఇక్కడ మార్క్స్ అయితే ఉంటుంది. మరి ఈ మార్క్స్లో మనం చదవాల్సిన జీకే అంటే ఇక్కడ అన్ని రకాల సబ్జెక్టులు వస్తుంది. మరి ఏంటి వస్తుంది, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామీ, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అలాగే దీంతో పాటు జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఓకేనండి, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకనామీ, అలా దీంతో పాటు తెలంగాణ మూమెంట్, ఇవన్నీ కలిపి చదివితే జీకే. సో కాబట్టి వీటి నుంచి మనం గమనించాల్సింది, ఎక్కువ నేను చేసిన విషయాలు ఏంటంటే సబ్జెక్ట్ వెయిటేజ్ ఖచ్చితంగా మీరు గమనించాలి. సబ్జెక్ట్ వెయిటేజ్ కానీ మీరు గమనించాలి అనుకుంటే ఈ సబ్జెక్ట్ వెయిటేజ్ ఖచ్చితంగా గమనించాలి. మనకి ఎక్కడ దాదాపు 12 to 13 సబ్జెక్ట్ ఉంటుంది. ఏ సబ్జెక్ట్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది, ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్కలా సబ్జెక్ట్ వెయిటేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ అసిస్టెంట్కి ఒకలాగా ఉంటుంది, జూనియర్ అసిస్టెంట్కి ఒకలాగా ఉంటుంది, రికార్డ్ అసిస్టెంట్కి ఒకలాగా ఉంటుంది, ఫీల్డ్ అసిస్టెంట్కి ఒకలా, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క సబ్జెక్ట్ వెయిటేజ్ ఉంటుంది, మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి ఆ సబ్జెక్ట్ ప్రకారము, సబ్జెక్ట్ ప్రకారము, ఆ టాపిక్ ప్రకారము, ఆ పోస్ట్ ప్రకారం మీరు ఎక్కడ సంసిద్ధమో ఒకదానితో ఇంకొక రిలేషన్షిప్ పొందనవద్దు. ఒకవేళ మీరు 3 పోస్టులకు అప్లై చేస్తుంటే ఒక నోట్బుక్లో రికార్డ్ అసిస్టెంట్ నుంచి ఇండియన్ హిస్టరీకి ఎన్ని మార్కులు వస్తుంది, ఫీల్డ్ అసిస్టెంట్కి ఇండియన్ హిస్టరీకి ఎన్ని వస్తున్నాయి, జూనియర్ అసిస్టెంట్కి ఇండియన్ హిస్టరీకి ఎంత వస్తుంది, అసిస్టెంట్కి ఇండియన్ హిస్టరీ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది డీటెయిల్గా రాసి ఒక దగ్గర పెట్టుకుని ఆ విధంగా ప్రణాళికతో చదివితే మీరు ఈజీగా మార్క్స్ గెలుపొందరు. ఇదే ఏమంటారంటే సరైన ప్రణాళిక. ఇంతకుముందు నేను మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటంటే సరైన ప్రణాళిక. ఆ ప్రణాళిక తగ్గట్టుగానే కఠోరమైన శ్రమ చేయగలిగితే మనం ఈజీగా మార్క్స్ గెలుపొందుతాం. నెక్స్ట్, జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఏమైనా ఉంది అంటే అది జనరల్ ఇంగ్లీష్. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా ఇక్కడ ఉన్నటువంటి 100 మార్క్స్లో 90 మార్క్స్లలో ఎక్కువ వెయిటేజ్ దేనికి ఇచ్చారంటే ఇంగ్లీష్. కొన్ని ఎగ్జామినేషన్ 40 ఉంటుంది, కొన్ని ఎగ్జామినేషన్కి 20 మార్క్స్ ఉంటుంది, కొన్ని ఎగ్జామినేషన్ 15 మార్క్స్ ఉంటుంది ఇంగ్లీష్ నుంచి. కాబట్టి మీరు జీకే అంతా ఒక 12-13 రకాల సబ్జెక్ట్ చదివితే మీకు అక్కడ 60 మార్కులు వస్తే ఇక్కడ కేవలం ఒక సబ్జెక్ట్ చదివితే మాత్రం 40 మార్కులు వస్తుంది. దీంట్లో ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇస్తున్నారంటే వొకాబులరీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రామర్. ఈ 2 పార్ట్లో ఈ గ్రామర్లో డిఫికల్ట్ పార్ట్కి వెళ్లకుండా ముందు బేసిక్ గ్రామర్ పూర్తిగా తెలుసుకుంటే ఈజీ. వొకాబులరీలో ఏమొస్తుంది,
స్పెల్లింగ్స్, అలాగే యాంటోనిమ్స్, సినోనిమ్స్, స్పెల్లింగ్స్, ఈడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, ఈ 5 రకాలు నేర్చుకుంటే చాలు. అది కూడా డైలీ యూజ్డ్ వర్డ్స్. నిత్యం మనకి ఏ పదాలు అయితే మనం 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ఏ పదాలు అయితే మనం చదువుకున్నా ఆ పదాల నుంచే తప్ప డిఫికల్ట్ వర్డ్స్ అయితే లేదు. దానికోసం మన క్లాస్లో చాలా డీటెయిల్గా డెప్త్గా చెప్పడం జరిగింది. కంప్లీట్ కోర్స్ మనకు ఉంది. మన ఇంగ్లీష్ నుంచి అయితే ఈజీగా మీరు మార్క్స్, తర్వాత యాంటోనిమ్స్, సినోనిమ్స్, స్పెల్లింగ్స్, వీటికి సమ్ థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇస్తున్నాను. ఓన్లీ ఇంగ్లీష్కి మనం 25,000 ప్రాక్టీస్ బిట్స్ ఇస్తున్నాం మిత్రమా. టోటల్గా 75,000 ప్రాక్టీస్ బిట్స్ ఇస్తే దీంట్లో 25,000 కేవలం ఇంగ్లీష్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎంత వెయిటేజ్ ఇచ్చానో చూడండి. దాంట్లో సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, వన్ వర్డ్, సమ్ థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఉన్నాయి. అలాంటి క్వశ్చన్స్ కానీ ప్రాక్టీస్ చేస్తే మిమ్మల్ని దాటి వెళ్ళిపోతాయా క్వశ్చన్స్? వెళ్ళదు కదా. అందుకోసం సరైనటువంటి ప్రణాళిక, కఠోరమైన శ్రమ, ఈ రెండే ఆయుధంగా మార్చుకుంటే మనం గెలుపొందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటుంది. సో నెక్స్ట్ గ్రామర్లో బేసిక్ వచ్చేటప్పుడు సెంటెన్స్ కానీ సింగులర్, ప్లూరల్, హెల్పింగ్ వర్బ్, వీటి గురించి తెలుసుకున్న తర్వాత టెన్స్ బాగా నేర్చుకుంటే, పార్ట్ ఆఫ్ స్పీచ్ నేర్చుకుంటే, అలాగే ఆర్టికల్, ప్రిపోజిషన్ ఇవన్నీ కొంచెం నేర్చుకుంటే చాలు. ఈ గ్రామర్ నుంచి మనం ఎక్కువ మార్క్ పొందడానికి త్రిశూల వ్యూహంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. ఈ త్రిశూల వ్యూహంలో మీరు భాగం పంచుకోగలిగితే ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ నుంచి 40 మార్క్స్లో మోర్ దెన్ 36+ మీకు మార్క్స్ వచ్చేలా మేము మా ప్రయత్నం చేస్తున్నాము. ఇక మీ ఈ సరైన ప్రణాళిక మేము రచించాము. సరైన కఠోరమైన శ్రమ, మేము ఒకవైపు శ్రమ పడుతున్నాం, మళ్ళీ మీ నుంచి ఒకవైపు శ్రమ వస్తే ఇద్దరం కలిసి మన ఒక శ్రమని కానీ సరైన విధానంలో చూపిస్తే ఖచ్చితంగా 2025 టాప్ మెరిట్స్లో మీ పేరు, మీ నంబర్ మాత్రమే ఉంటుంది, ఇంకా ఎవరిది ఉండదు. సో కాబట్టి ఇది ఈ విషయం మాత్రం గమనించాలి. అందుకోసమే ఒక పర్టికులర్ టాపిక్, మరి ఇంగ్లీష్లో మీరు ఎలా చదువుతారంటే ఒక పర్టికులర్ గ్రామర్ అయిన తర్వాత గ్రామర్లో ఏ మోడల్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ తరహాలో వస్తున్నాయి, ఎటువంటి క్వశ్చన్స్ గతంలో ఇచ్చాడని పరిపూర్ణంగా మీకు అవగాహన పొంది ఆ క్వశ్చన్స్ కానీ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మార్క్స్ వస్తాయి. సో అదే విధంగా మనం త్రిశూల వ్యూహంతో మనం ముందుకు వెళ్ళడం జరిగింది ప్రతిరోజు. అలాగే లైవ్ సెషన్లో కూడా అదే విధంగా మనం క్లాసెస్ పెట్టడం జరుగుతుంది. అతి త్వరలో జీకే కూడా అదే విధంగా మేము ప్రణాళిక రచిస్తున్నాం. జీకే కూడా అదే ప్రణాళిక ప్రకారం మేము ముందుకు వస్తాం. సో అందుకోసం ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర ఈ యుద్ధ భూమిలో మీరు గెలుపొందాలి. 2025లో ఉద్యోగం సాధించాలి మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, 2025లో ఈ గవర్నమెంట్ జాబ్ అనేది మీ లక్ష్యం అయితే, మళ్ళీ చెప్తున్నా, గవర్నమెంట్ ఉద్యోగమే మీ లక్ష్యం అని భావనతో మీరు ప్రిపేర్ అయితే మిత్రమా, సమరానికి సిద్ధమైపోండి, సమర సంఘం పూరించండి, అనునిత్యం అదే ఆలోచించండి, అదే ధ్యాసలో ఉండండి, అదే అని అనునిత్యం ఆలోచించండి. ఖచ్చితంగా మీ మైండ్ పాజిటివ్ వైపు వెళ్తుంది. ప్రతి క్షణం దానికోసం ఆలోచిస్తే ఇంకా చదవాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలని కుతూహలం మీలో మొదలవుతుంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా నేర్చుకుంటారు. ఈజీగా ప్రతిదీ అటెంప్ట్ చేయగలుగుతారు. మిమ్మల్ని మీరు మార్చుకుంటూ, మిమ్మల్ని మీరు తెలుసుకుంటూ, చేసిన తప్పును సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తే ఈజీగా మార్క్స్ మనం గెయిన్ చేయవచ్చు. సో ప్రతి ఒక్క పర్సన్ రోజుకి ఎన్ని గంటలు చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి, ఆల్రెడీ మనం వీడియోస్ చేసి పెట్టడం జరిగింది. వీలైతే అది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఎన్ని గంటలు చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ అయితే ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో ఇలా సరైన విధానంలో మీ యొక్క ప్రిపరేషన్ కానీ కొనసాగిస్తే ఖచ్చితంగా ఈ 2025లో ఎంతమంది అయితే ఉద్యోగం అని లక్ష్యంగా భావిస్తున్న ప్రతి ఒక్క పర్సన్కి ఈజీగా ఉద్యోగము అనేది వస్తుంది. రైట్, అది ఈజీగా ఎందుకు అన్నాను అంటే మై డియర్ ఫ్రెండ్, కష్టం నీది, శ్రమ అనేది, ఆశయం నీది, లక్ష్యం నీది, జీవితం నీది, ప్రతీది నీదే. కాబట్టి అది నీకు ఈజీ అవుతుంది. ఎన్ని రకాలు నువ్వు కష్టపడినప్పుడు, ఎన్ని రకాలు ఆలోచించేటప్పుడు, ఎన్ని రకాలు నువ్వు చేసేటప్పుడు అది ఈజీ ఎందుకు కాకూడదు? ఈజీ అవుతుంది. కాకపోతే దానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయానికి మనం విలువ ఇస్తే ఖచ్చితంగా అది మనకి విలువ ఇస్తుంది. 2025లో మన చేతిలో ఉద్యోగం తెచ్చి పెడుతుంది. కాబట్టి మన దగ్గర కంప్లీట్ కోర్స్ ఉంది. అది ఈరోజు ఆఫర్లో ఉంది, రేపటిన ఆఫర్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి దయచేసి ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి
ఇప్పటి వరకు పర్చేస్ చేయని వారు ఎవరైనా ఉంటే తొందరగా పర్చేస్ చేయండి. మరి కొంచెం మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి, ముందుకు వెళ్ళండి. మీకు ఉద్యోగం వచ్చినంత వరకు, అపాయింట్మెంట్ వచ్చినంత వరకు ఈ పిఆర్ అకాడమీ మీకు తోడు ఉంటుంది. ఓకేనా? మీరు నేను కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. 2025లో ఉద్యోగం సాధించి ఖచ్చితంగా కొత్త చరిత్రనే సృష్టించబోతున్నాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.